ఒకసారి ఊహించండి. మీరు ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక 20 నిమిషాలు ధ్యానం చేయడం ప్రారంభించారు. 30 రోజుల తర్వాత మీ మొఖంలో ఒక ప్రశాంతత, మనసులో ఒక నిశ్శబ్దం, ఆలోచనలో ఒక స్పష్టత, మీ కుటుంబ సభ్యులు గాని, మీ ఫ్రెండ్స్ కానీ, "అరే! ఏమైందిరా ఇంత మార్పా?" అని ఆశ్చర్యపడేలాగా అడుగుతారు. అని ఇది ధ్యానంలో నిజంగా జరిగే మార్పులా? లేకపోతే ఎవరో సృష్టించిందా? నమ్మకాలా? ఈ వీడియోలో ధ్యానం ప్రారంభించిన తర్వాత జరిగే చాలా మంది గమనించిన మార్పుల్లో 7 మార్పుల్ని మీకు ఈ వీడియోలో మీ ముందరికి తీసుకొచ్చాను. ఓకేనా? అందులో ఏడవది చాలా తప్పకుండా మీ జీవితానికి ఉపయోగపడే మార్పు. సో, ఇంకెందుకు ఆలస్యం అండి? వీడియోని చివరి వరకు చూడండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్నర్ టాక్స్. మొదటిది మనసు నెమ్మదిగా ప్రశాంతత అవుతది. మనిషి జీవితంలో అతిపెద్ద శబ్దం బయట కాదండి. బయట నుంచి వచ్చేది కాదు. తన బుర్రలో, తన తలలో తిరిగే ఆలోచనల వల్ల జరిగే శబ్దాలవి. అవి ఆలోచనలు గతం గురించి కానీ, భవిష్యత్తు గురించి కానీ, భయాలు, ఆందోళన, వేదో అనేకమైన వాటి గురించి కానీ, మనం ఎప్పుడైతే ఈ ఆలోచనలు పెరగడం మొదలవుతదో, ఇవి నిరంతరం మనసులో తిరుగుతున్న ఆలోచనలా కావండి ఇవి. కానీ ధ్యానం ప్రారంభించిన తర్వాత ఆ ఆలోచనలు ఒక్కసారిగా మాయమైపోతాయి. అలా అస్సలు నేను చెప్పను. ఆలోచనలు ఎక్కడికి మాయమవ్వవు. ధ్యానం ప్రారంభించిన తర్వాత మీరు ఆలోచనల్ని గమనించడం మొదలుపెడతారు. ఆ ఆలోచనలు ఒక వేగం తగ్గడం గమనిస్తారు. ఆ ఆలోచనల్ని మీరు ఎందుకు వచ్చింది? ఇప్పుడిది అవసరమా? కాదా? అనే మీ అవగాహన తెచ్చుకుంటారు. అవేర్‌నెస్ తెచ్చుకుంటారు. నాకు ఏ ఆలోచనలు లేవు ధ్యానం చేయగానే అనేది అబద్ధం. ధ్యానం చేయగా ఆలోచనలు కలగడం వాస్తవమే. అది కామన్. కానీ ధ్యాన నిరంతర సాధన చేస్తూ నీ ఆలోచనలు 1,00,000-10 దాకా తీసుకొచ్చే సత్తా అంటే ఆ శక్తి కానీ మీకు ఈ ధ్యానంలో కుదురుద్ది. అందుకే నేనేం చెప్తానంటే ధ్యానం స్టార్ట్ చేయగానే ఆలోచనలు తగ్గిపోతాయి అనొద్దు. కానీ ఆలోచనలు మీరు గుర్తించడం జరుగుద్ది. వాటిని గమనిస్తారు. వాటి మధ్యన అవి తగ్గుతున్న అంటే అవి చేసే శబ్దాలని తగ్గిన తర్వాత ఎలా ఉంది? మీకు మనసు ఎంత ప్రశాంతత ఉంది? అనేది మీరు గమనిస్తారు. సో, నెక్స్ట్ అండి. ఒత్తిడి తట్టుకునే శక్తి పెరుగుతుంది. ఒత్తిడి అందరికి ఉంటుంది. కానీ ఒత్తిడి మన స్పందనే. అంటే జీవితంలో జరిగే నిరంతర పనుల్లో లేకపోతే మనకు తెలుసో తెలియకో జరిగే కొన్ని సిట్యుయేషన్స్ వల్ల మనం మీద మనకి బయట నుంచి ఒత్తిడి పడతది. లేకపోతే మన మీద మనమే ఒత్తిడి చేసుకుంటాం. వాటిని మీరు చూసే దృష్టి మారుద్ది. అరే! ఈ చిన్న విషయాన్ని అంటే ఇప్పుడు చూడండి ఒకతను ఇటు పక్క నుంచి చూస్తే 6, 9లా కనిపిస్తది. అదే అతను ఇటు పక్క నుంచి చూస్తే 9, 6లా కనిపిస్తది. సమస్య, ఒత్తిడి కూడా అంతే. చూసే దృష్టులు మారితే మనకి దాని మీద అవగాహన పెరిగి దాన్ని ఎలా నిరంతరించుకోవాలి? మనం ఎంత ప్రశాంతంగా ఉండాలి? దీన్ని ఎలా ఎదుర్కోవాలి? అనేది మనం సింపుల్‌గా తెలుసుకోగలం. అవునండి? నెక్స్టొచ్చి కోపం. ఈ కోపం మనకి ఎందుకొస్తదండి అసలు బేసిక్‌గా? మీరు కామెంట్ రాయండి. ఒక వ్యక్తి మీద కానీ, ఒకళ్ళ మీద కానీ, తనకు తాను కానీ కోపం ఎందుకొస్తది? ఎవరైనా ఏదైనా మాట్లాడినా వెంటనే కోపమొచ్చేస్తది. మనకి నచ్చంది మాట్లాడితే కోపమొచ్చేస్తది. మనకు నచ్చంది చేస్తే కోపమొచ్చేస్తది. కానీ కోపం వచ్చే ముందు ఒక చిన్న విరామాన్ని మనం తీసుకుందాం. ఒక క్షణమే అలా ఆగుదాం. ఎప్పుడైతే మీకు కోపమొచ్చినప్పుడు ఒక్క క్షణం గనక మీరు ఆగితే, మీ జీవితాన్ని మార్చే శక్తి మీకిస్తది. ఇప్పుడు మీరేదో విసుగులో ఉన్నారు. మీ ఫ్రెండో ఎవడో వచ్చి అరే! అరే! అని చెప్పి మీకు అంటే మిమ్మల్ని పొడవడం గాని, లేకపోతే మీతో సరదాగా ఉండడం కానీ తను చేస్తే, మీకు ఇంకో చోట ఉన్న చిరాకు ఇక్కడ మీ ఫ్రెండ్ మీదకి తీసుకొస్తారు. అవునా? కాదా? ఏదో సీరియల్‌లో ఇలా జరిగిందని మన ఫ్యామిలీ మీదకి తీసుకొస్తాం. ఎందుకు? మనకి తెలియకుండానే మనం రియాక్ట్ అయిపోతున్నాం కాబట్టి. అదే కనక ఆ క్షణం కనుక మీరాగితే, ఆ రెస్పాండ్ అంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అయితే, మీరు మీ జీవితానికి ఒక అద్భుతమైన మార్పులోకి ఈ మూడోది తీసుకొచ్చేస్తది. సమస్యలు సృష్టించేది కోపం దగ్గర మీరు అరే! ఒక్క సెకండ్ ఇలా ఆగితే, ఒక్క క్షణం, ఒక సెకండ్ ఆ రియాక్షన్ ఇవ్వకుండా ఆగితే, రెస్పాండ్ ఇస్తే, అది మీ జీవితాన్ని ఒక అద్భుతమైన మార్పులోకి తీసుకెళ్తది.
ఈ శక్తి ఎలా వస్తది అంటే ధ్యానం చేయగా కోపాన్ని అర్థం చేసుకొని ఇక్కడ మనం రియాక్ట్ అవ్వకూడదు. ఇక్కడ నా ఎమోషన్ కోపం బయటకొస్తుంది అని తెలుసుకొని మీరు రియాక్ట్ బదులు రెస్పాండ్ అవుతారు. ఫోర్త్‌ది ఏకాగ్రత పెరుగుతది. ధ్యానం అంటే శ్వాస మీద దృష్టి పెట్టడం ఒకటే కాదు. మళ్ళీ దృష్టి చేరితే మళ్ళీ శ్వాస తీసుకోవడం అంటే ఆ శ్వాస మీద మీరు దృష్టిని అలా పెట్టడం మొదలుపెట్టి మీ శ్వాసతో ఏకాగ్రతతో మీరు వెళ్తూ ఉండగా, మీరు అదే ఏకాగ్రత చదువులో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా సరే ఏకాగ్రతతో మీరు చేయగలిగితే అది సాధ్యం అవుతదా? కాదా? అవుతది కదండీ! ఆ ఏకాగ్రత ఈ ధ్యానాన్నిచ్చుద్ది. ఎలా ఏకాగ్రత పెరుగుద్దంటే ఫస్ట్ చెప్పాను. మీ ఆలోచనల స్థితి తగ్గుతూ వస్తది. అక్కడ చేసే శబ్దాలు తగ్గుద్ది. ఎప్పుడైతే మీరు పాత ఆలోచనల నుంచి దూరం వస్తారో, మీకు కొత్త వాటికి తీసుకునే గ్యాప్ పెరుగుతది. కొత్త వాటి మీద దృష్టి పెరుగుతది. అక్కడ దృష్టి ఏంటండి? ఏకాగ్రతే కదా! సో, అటువంటి ఏకాగ్రతని మీరు ధ్యానం ద్వారా పొందుతారు. ఇది ఫోర్త్ చేంజ్. నెక్స్ట్ ఫిఫ్త్ చేంజ్. నిద్ర అద్భుతంగా పడతది. మనకు రాత్రి బేసిక్‌గా నిద్ర పట్టట్లేదు అంటే ఎందుకండి ఆలోచనలు ఉండడం వల్లే. మొదట నేను జెప్పాను. ఆలోచనలు తగ్గుతూ వచ్చేసరికి మీకు ప్రశాంతత, ఏకాగ్రత, ప్ర సంతోషం అద్భుతంగా జీవితం ఒక సుఖాసనంలో ఉంటుంటే కళ్ళు మూసుకోగానే నిద్ర ఎందుకు పట్టదు? మనకి బాధలెక్కువైపోయి, అక్కర్లేని ఆలోచనలెక్కువైపోయి, ఎప్పుడు ఆలోచించాలో తెలియక నిద్ర టైంలో ఆలోచిస్తున్నాం గాబట్టి నిద్ర పట్టట్ల. ఇది నేను అనుభవించాను. రాత్రి 1కి 1 2 3 4, 5, 6 సరే నాకు నిద్ర కంటి మీద కునుకుండేది కాదు. అటు దొర్లడం, ఇటు దొర్లడం, అటు చేయడం, ఇటు చేయడం. కానీ మళ్ళీ ఎప్పుడైతే ధ్యానాన్ని సీరియస్‌గా నేను మొదలుపెట్టానో, రెండో రోజు నుంచి ప్రశాంతంగా 10కి బెడ్ ఎక్కితే 10:10కి పడుకుంటున్నాను. అరె! మొన్నటిదాకా నిద్ర నువ్వు సరిగ్గా పోవట్లేదు అన్నోళ్ళే ఈరోజు, అరె! నువ్వేంట్రా 5 నిమిషాల్లో బెడ్ ఎక్కగానే పడుకుంటున్నావు. మంచిగా సుఖంగా పడుకుంటున్నావు. ఎలా పడుకుంటున్నావు అని అడుగుతున్నారు. నిజంగా మా ఇంట్లో వాళ్ళు అడిగారు. ఎందుకు అంటే నాకు ఈ మొన్నటిదాకా ఉన్న డిస్టర్బెన్సెస్ ధ్యానం చేయగా తగ్గడం పోయినాయి. ఆ డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసేదేంటి ఆలోచనలు గనక, మీకు ఈ నిద్ర ఆలోచనలు పోగా, అక్కర్లేనివి పోగా, నిద్ర మీ చేతుల్లోకొచ్చేస్తది. సింపుల్ అండి ఇది. చేంజ్ నంబర్ 6. ముందుగా సంబంధాలు మారతాయి. అంటే మీరు ఇతరుల పట్ల మాట్లాడే తీరు ఏం జరుగుద్దంటే మారడం మొదలుపెట్టుద్ది. అక్కడ మీకు, ఆయనకి డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవ్వకుండా ఉంటాయి. ఎలా అంటే మీరు ధ్యానం చేయగా ఏం జరుగుద్దంటే ఎక్కువ మాట్లాడరు. ఎవరిని జడ్జ్ చేయాలని గాని, లేకపోతే తిట్టాలని గాని, ఎవరినైనా అంటే ఇలా పొడిచి వేలెత్తి చూపించాలనేది కాదు ఉండదు. అవతలోళ్ళు చెప్పింది విని అర్థం చేసుకొని అక్కడి వరకే ఉండడం. చిన్న విషయాలు మనకెవరైనా చెప్తున్నప్పుడు, "ఏహే! నువ్వు చెప్తున్నావేంటి? అరే! నువ్వు నాకు చెప్పకు. లేకపోతే ఈ టైంలో నాకేం చెప్పకు బై" అనే తత్వంలోకి మనం వెళ్తున్నప్పుడు, అది ఆ బంధాన్ని దూరం చేసుద్దా లేదా అండి? ఆ బంధానికి మనకి దూరం దూరంగా తీసుకెళ్తది. ఎప్పుడు మన అవతలోళ్ళు చెప్పింది వినమో, అర్థం చేసుకోమో, అది మంచా, చెడా అని తెలియకుండా వాళ్ళని పట్ల మనం జడ్జ్ చేసుకుంటా, "నువ్వు చెప్పేదేంటి? నీ లైఫే బాలేదు కదా!" సింపుల్‌గా అనేయడం మొదలుపెడతాం. సో, ఇక్కడ మనకేం జరుగుద్దంటే ధ్యానంలో మీరు ఎక్కువగా వినడం మొదలుపెడతారు. జడ్జ్‌మెంట్ చేయరు. చిన్న విషయాలను కూడా మీరు బాధపడడం తగ్గిపోతది. అంటే ఎవరో ఏదో అన్నారు, లేకపోతే మనం తిరిగి అనాలి, లేకపోతే మనల్ని ఏదో అన్నాడు, నేను వాడిని అనాలి అనేది తగ్గిపోతది. మీ చుట్టూ మీరు ధ్యానం చేస్తే మీరొక్కర్లే కాదు, మీ చుట్టూ ఉన్న వారిలో కూడా మీరు మార్పు చూస్తారు. అది ధ్యానం ఒక శక్తి. ఏడోది అండ్ ముఖ్యమైనది. మీ గురించి మీకు కొత్తగా అవగాహనొస్తదండి. ఇది చాలా నిజమైన సత్యం. ఎన్నాళ్ళు మీరు ఉన్నదానికి, ఇప్పుడు మీరు ఉన్నదానికి ఒక అద్భుతమైన భావాన్ని కలుగుతారు తెలుసా? ఈ దైవ శక్తే మీరు అనే భావనకి మీరొస్తది. నేను ఏదైనా సాధించగలను అనే భావన మీరొస్తది. ఇది చాలా ఒక గొప్ప మార్పు. మన జీవితం అంతా మన ప్రపంచాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ లేకపోతే మనల్ని మనమే తెలుసుకోవడానికి ఎంతో సమయం కేటాయిస్తామనుకుంటాం. కానీ ఎప్పుడూ ట్రై చెయ్యం. మనం మనకి లోతుగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం చెయ్యం. ధ్యానం మిమ్మల్ని మీకు లోతుగా పరిచయం చేసుద్ది. లోతుగా తీసుకువెళ్తది.
మీరు మీ శ్వాసను గమనిస్తే మెల్లగా మీరు ఆలోచనలను, భయాల్ని, కోరికలను గమనించడం మొదలుపెడతారు. అప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. నేను నిజంగా ఎవరు? నా ఆలోచనలేంటి ఇలా ఉన్నాయి? నా కోరికలేంటి ఈ రకంగా ఉన్నాయి? అది మంచో, చెడో కోరికలు ఎలా అయినా పుట్టొచ్చు. కానీ ఒక్కసారి మీరు గమనించిన తర్వాత ఆ కోరిక మీకు అవసరమా? లేదా? అనే అవగాహన మీకు పొందినప్పుడు మీరు ఆ కోరికను మీదా? కాదా? నాకీ కోరిక అవసరమా? లేకపోతే నాకీ భయాలేంటి? అసలు నేనేంటి? అనేది అద్భుతంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ఒక మార్పు. మన గురించి మనం తెలియాలంటే మొదటిగా మన ఆలోచనలు, మన కోపాలు, మన బాధలు, మన కోరికలు ఇవి ఎలా ఉన్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటది. సో, ఇవి అర్థం జేసుకోవాలంటే మీరు ధ్యానం ప్రారంభించాల్సిందే. ధ్యానం మిమ్మల్ని వేరే మనిషిగా మార్చదు. కానీ నిజంగా మీరెవరో మీకు గుర్తు చేస్తది. మీరు మీ ఆలోచనలేంటి? మీరెవరు? మీరొక చైతన్యవంతమైన ఆత్మ అనేది ఎన్‌లైట్‌మెంట్ మీకు కావాలి. నేనొక ఆత్మనని నలుగురు చెప్పినప్పుడు నమ్మడం వేరు. తనకు తాను తెలుసుకోవడమే ఎన్‌లైట్‌మెంట్. సో, అటువంటి ఎన్‌లైట్‌మెంట్ కానీ, అటువంటి అవగాహన మీ మీద మీరు పొందడం కానీ, మీరు ఆలోచనల మీద కానీ, మీ వాక్ మీద కానీ మీరు పొందగలిగారు అంటే ఇంక లాస్ట్‌ది అద్భుతమైన మార్పు మీలోకి మీరు ప్రవేశించినట్టే. సో, మీ జీవితాన్ని నిశ్శబ్దం వైపు చేసే ఈ ఆలోచనల ప్రక్రియ నుంచి దూరంగా వచ్చి మిమ్మల్ని మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే ధ్యానాన్ని ప్రారంభించండి. నేను డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ గ్రూప్ ఇస్తా. నెక్స్ట్ 30 రోజులు ధ్యానం చేస్తున్న వాళ్ళు, చెయ్యాలనుకుంటున్న వాళ్ళు ఈ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. నేను డైలీ అఫర్మేషన్స్, లా ఆఫ్ అట్రాక్షన్ పీడీఎఫ్ ఏం రాసుకోవాలి, మీ కోరికలు ఏ పరంగా ఉండాలి, వాటిని ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. అండ్ నేను కూడా రాస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో అసలు మేనిఫెస్టేషన్ వర్క్ అవుద్దా? లేదా? అనే దాని మీద కూడా ఒక వీడియో చేస్తున్నాను. సో, అంటిల్ దెన్ బాయ్. కిందిచ్చిన డిస్క్రిప్షన్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్‌లో. నెక్స్ట్ వీడియోలో నేను రాసిన మేనిఫెస్టేషన్ నాకిప్పుడు ఎలా వర్క్ అవుతున్నాయనేది మీకు తెలియజేస్తాను. అండ్ మేనిఫెస్టేషన్ నిజంగా జరుగుద్దా? లేదా? అనే డౌట్స్ కూడా క్లియర్ జేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇంకొకళ్ళకి షేర్ చేయండి. షేర్ టు ఎ సోల్. థాంక్ యూ. మన వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇందాక నేను చెప్పిన కామెంట్ రాయండి. అంటే మీకు ఎటువంటి కోపాలొస్తున్నాయి? ఎప్పుడొస్తున్నాయి కోపాలు? ఇతరుల వ్యక్తి మీద కానీ, అది మీ మీద కానీ ఎందుకొస్తుంది? అనే సందర్భాన్ని మీరు గమనించి ఒకసారి కామెంట్ సెక్షన్‌లో రాయండి. థాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.